ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్మించాలనుకున్నటువంటి అమరావతి రాజధాని 40 ఏళ్ళైనా పూర్తవుతుందా? వాళ్ళ పచ్చ మీడియాలోనే చెప్తున్నారు కదా, 50 సంవత్సరాలైనా కానీ అక్కడ హైదరాబాద్ లాంటి నగరం ఏర్పడలేదు అనేసి. మరి ఎందుకు అక్కడ అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలి అనేది కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం లేదు. అమరావతి అనేది అసాధ్యమైనటువంటి ఆలోచన. అక్కడ ఏ కార్యాలయాల్లో కట్టుకోవచ్చు, ఒక సచివాలయం కట్టుకోవచ్చు, ఒక సెక్రటరియట్ కట్టుకోవచ్చు, అదేవిధంగా అసెంబ్లీ కట్టుకోవచ్చు. అంతేగాని అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు, కామన్ పీపుల్ నివసించే విధంగా అక్కడ స్కోప్ లేదు. ఇండస్ట్రియల్గా ఏమైనా సరే తెచ్చుకొని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేద్దామంటే అక్కడ స్కోప్ లేదు, పాసిబిలిటీ లేదు. మరి అక్కడ ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ అమరావతిని నిర్మించాలి, రాజధానిగా నిర్మించాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు? ఎవరికి కూడా అర్థం కావడం. మీకందరికి కూడా బాగానే గుర్తుంటుంది, ఛత్తీస్గఢ్లోని నవర్ రాయ్పూర్ దాని ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది కూడా ఒక అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్గా మిగిలిపోయింది. ఎందుకంటే అక్కడ జనావాసం లేదు, పబ్లిక్ లేని చోట ఏ విధంగా అక్కడ అభివృద్ధి చెందుతుంది అనేది కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఏదైతే నవా రాయ్పూర్ ఉందో సేమ్ అలానే మహారాష్ట్రలో కూడా లావాసా ఐ థింక్ పేరు, అక్కడ కూడా సేమ్ ఇలానే అప్పుడు ప్రభుత్వాలు ఏవో చేయాలని చెప్పేసి అనుకున్నారు, అక్కడ కూడా అది అటర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే ఇప్పుడు నవా రాయ్పూర్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ కేవలం భవనాలు మాత్రమే ఉన్నాయి, భవనాలు తప్ప అక్కడ జనం లేరు. అక్కడ అమరావతి పరిస్థితి కూడా అదే కదా, అలాగే మారిపోతుంది కదా అనేసి ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆ కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, జడ్జీల కోసం విలాసవంతమైన అంటే బంగ్లాలు కడుతున్నారే తప్ప సామాన్య ప్రజలు అక్కడ నివసించే పరిస్థితి ఉందా? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ స్థాయిలో రేట్లు పెట్టి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని చోటికి కామన్ పీపుల్స్, సామాన్య ప్రజలు అక్కడ ఎందుకు వెళ్తారు? ఎందుకు అక్కడికి వెళ్ళి నివసిస్తారు? రేట్లేమో ఆకాశానికి దాగుతున్నాయి. అక్కడికి సామాన్య ప్రజలు లేకపోతే అది ఇంకా రాజధాని ఎలా అవుతుంది? అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతాయి? చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఒక గ్రోత్ ఇంజిన్లా కాకుండా తన అవినీతికి తరగని గనిలా, అక్షయ పాత్రలా వాడుకుంటున్నారన్న విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని రావడం భావితరాలకు అన్యాయం చేయడమే కదా. లక్షల కోట్లు, ఏ 10,000 కోట్లు 20,000 కోట్లు కూడా కాదు, లక్షల కోట్లు అప్పు తీసుకోవచ్చి అదైనా సరే ఇన్ టైంలో పూర్తవుతుందా అంటే కాదు. ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ వేసవికాలం వరకు అక్కడ పనులు ఏం జరగవు. అలాంటి ప్రదేశంలో ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి డెసిషన్ తీసుకొని ఎందుకు ప్రజల్ని మోసం చేస్తున్నాడు అన్నది ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం లేదు. తన సొంత సంస్థ హెరిటేజ్ని నడిపేటప్పుడు తీసుకునే ఆర్థిక జాగ్రత్తలను రాజధాని నిర్వహణలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పాటించడం లేదు అనేసి కూడా చాలామంది నిలదీస్తున్నారు. అప్పుల ద్వారా వచ్చే నిధులతో ఆకాశ హర్మాలు కట్టడం వల్ల రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుందో చంద్రబాబు నాయుడు గారు సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన మాటల్లో డొల్లతనం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏమని అంటే సైకో జగన్, మేము అసెంబ్లీలో తీర్మానం చేశాం, పార్లమెంట్లో తీర్మానాలు అయిపోయింది, ఆమోదం తెలిపేసింది, ఇంక అమరావతి శాశ్వత రాజధాని, ఇంకెవరు కూడా దాన్ని కదిలించలేరు, పీకలేరు, మార్చలేరు అని చెప్పేసి మాట్లాడతారు ఫ్రస్ట్రేషన్లో. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించామంటే మ్యావిగన్ రాజధాని గురించి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఆయనేం బూతులు మాట్లాడలే జగన్మోహన్ రెడ్డి గారు. ప్లాన్ బి ఇలా ఉంది, ఇలా ఉంటే ఒకసారి ఆలోచన చేయండి, ప్రజలకు ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగం, రాష్ట్రం మీద భారం పడదు, ప్రజలకు కూడా భారం పడదు, ఉన్న ప్రదేశాలను ఉన్న సిటీస్ని కలుపుకొని మనం గ్రోత్ కారిడార్గా నిర్మించుకుందామని వేసి ఒక సలహా ఇచ్చారు. ఎక్కడికైనా బూతులు వాళ్ళేదే. కానీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళ టీం ఏ విధంగా బూతులతో ట్రోలింగ్ చేస్తున్నారో మనందరం కూడా చూస్తున్నాం కదా.
అమరావతికి అయ్యే ఖర్చులో కేవలం 10 నుంచి 20%తోనే మరుసటి రోజు నుంచే ప్రకటించిన మరుసటి రోజు నుంచే పూర్తి స్థాయి రాజధానిగా మార్చుకోవచ్చు మ్యావిగన్ ప్రాంతం అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే కనెక్టివిటీ, పోర్ట్లు, నేషనల్ హైవేస్ అనుసంధానం ఉంది. అక్కడ పెట్టుబడి పెడితే ఇమ్మీడియట్గా ఫలితాలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్టర్స్ కూడా ఇలాంటి కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రదేశాల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఏమీ లేని చోట ఎందుకు పెడతారు చెప్పండి? ఇప్పుడు పారిశ్రామికవేత్తలంతా కూడా విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టడానికి గల కారణాలు ఏంటి? అక్కడ అన్ని కనెక్టివిటీ ఉన్నాయి కాబట్టి. మరి వాళ్ళంతా అమరావతిలో ఎందుకు పెట్టుబడి పెట్టలేదు? అక్కడ ఏం లేదు కాబట్టి వీటిని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతున్నాడో అర్థం కావడం. రాష్ట్ర వనరులను సక్రమంగా వినియోగించుకోవాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. కానీ చంద్రబాబు నాయుడు గారు కేవలం భ్రమలు సృష్టిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు. ఇప్పటికైనా సరే వృధా ఖర్చులను ఆపేసి ఆచరణాత్మకమైన రాజధాని వైపు అడుగులు వేయాలని చెప్పేసి ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్మూత్గా మంచిగా అర్థమయ్యే రీతిలో చెప్తున్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయలేకపోతుందో అర్థం కావడం లేదు. ఇలానే నవారాయ్పూర్, అమరావతి లాగానే గతంలో లావాసా అనేసి ఒక సిటీ ఉంటుంది మహారాష్ట్ర స్టేట్లో. అక్కడ కూడా అది మంచి హిల్ ఏరియా. అక్కడ కూడా ఏదో చేసేవాళ్ళని చెప్పేసి అప్పుడు ప్రభుత్వాలు ఏవో చేసాయి. అది ఒక ప్రైవేట్ హిల్ సిటీగా మార్చాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేశారు. దాన్ని హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్మాణం కూడా చేపట్టారు. కానీ ఆ ప్రాజెక్ట్ అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ కూడా సేమ్ రేట్స్ హై లెవెల్లో ఉంటాయి. కామన్ పీపుల్ ఎవరు కూడా అక్కడ లివింగ్ ఉండరు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ ఏమీ ఉండవు. అక్కడ బంగ్లా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి ఉంటారు. జనావాసం లేని చోట అక్కడికి వెళ్ళి నివసించలేని పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ ఎలా డెవలప్ అవుతుందో ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అసలు లావాసా ఫెయిల్యూర్ గల కారణాలు పర్యావరణ అనుమతులు. ఎందుకంటే అక్కడ చుట్టూ హిల్ ఏరియా. అక్కడ కూడా ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలోనే సరైన అనుమతులు లేకుండానే నిర్మాణం చేపట్టారు. అక్కడ చుట్టూ హిల్ ఏరియా. వర్షాలు వచ్చాయంటే బీభత్సం ఇంకా అక్కడ సముద్రమే. అలాంటి ఏరియాలో మీద వాళ్ళు ఏదో చేసేవాళ్ళని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. అది అటర్ ఫ్లాప్ అయింది. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ అనేక సార్లు పనులు కూడా నిలిపివేసిందంట. దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యం, అదేవిధంగా ఖర్చులు కూడా పెరిగిపోయాయి. అదేవిధంగా అప్పుల విషయానికి వస్తే లావాసా కోసం భారీగా బ్యాంకుల నుండి లోన్లు తీసుకొచ్చారంట. అమ్మకాలు సరిగ్గా లేకపోవడంతో ప్రభుత్వం ఈఎంఐలు కూడా సరిగా చెల్లించలేకపోయింది. సో కంపెనీకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం అదొక కారణం కూడా చెప్తున్నారు. అది ఆ లావాసా అనేది పూణేకి దగ్గరగా ఉన్నా కానీ అందరికీ సౌకర్యంగా లేదు. ఎందుకంటే అక్కడ ఇళ్ల ధరలు చాలా హై రేట్లో ఉన్నాయంట. కామన్ పీపుల్ ఎవరు కూడా నివసించడానికి స్కోప్ లేదు అక్కడ. అందుకే అక్కడ అమ్మకాలు, కొనుగోళ్ళు భారీగా తగ్గిపోయాయి. ఎప్పుడైతే జనాలు వెళ్ళి అక్కడ ఉంటారో అప్పుడే కదా రీజనబుల్ ప్రైస్ ఉంటే కదా ఎవరైనా సరే కొంటారు, పోతారు. పోయింది. తర్వాత రోడ్లు, హాస్పిటల్స్, స్కూల్స్ పూర్తిగా అభివృద్ధి కాలేదు. ప్రజలు అక్కడ సెటిల్ అవ్వడానికి ఆసక్తి కూడా చూపలేదంట. తర్వాత భూసేకరణ మీద వివాదాలు. ఎందుకంటే ఇక్కడ మన అమరావతిలో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో సేమ్ అక్కడ కూడా అవే. స్థానిక రైతులు, యాక్టివిస్ట్ అందరూ కూడా వ్యతిరేకత చూపడం, వాళ్ళెవరు కూడా భూములు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం. సో ఆ ప్రాజెక్ట్ పనుల్లో అలా కేసులు ఇరుక్కుపోవడం. సో అలా అది ఆగిపోవడము జరిగింది. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు కానీ ఫేజ్ల వారీగా సరిగ్గా అమలు చేయలేకపోయారు. సేమ్ అలానే అమరావతి కూడా సేమ్ అలానే కదా. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ప్లాన్ చేశారు కాబట్టి అది అటర్ ఫ్లాప్ అయింది. సో ఆ లావాసా ప్రాజెక్ట్ అనేది పూర్తి కాలేదు. చాలామంది ఇళ్ళ కొనుగోలు చేసి నష్టపోయారంట. ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్డ్ సిటీ ప్రాజెక్ట్గా మారిపోయిందంట. తర్వాత అది ఒక గోస్ట్ సిటీగా మారిపోయింది. ఇటలీలో పోర్టోఫినో అనేసి ఒక సిటీ ఉంటుందంట. ఆ విధంగా లావాసాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి అనుకున్నారంట. అది గోస్ట్ సిటీగా మారిపోయింది.